మండల అధ్యక్షులు కూడా ఎవరుంటే వాళ్ళు చేయమంటారా? పాత్రికేయ మిత్రులకు నమస్కారం. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు వికసిత భారత్ లక్ష్యంగా తీసుకొని వస్తున్నటువంటి అనేకమైనటువంటి సంస్కరణలో విబీజీ రామ్జీ పథకం కూడా ఒకటి. దానికి సంబంధించి బీజేపీ రాష్ట్ర పూర్వాధ్యక్షులు గౌరవనీయులు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారు పాత్రికేయుల్ని మీడియాను ఉద్దేశించి మాట్లాడతారు. పాత్రికేయ మిత్రులకి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. ఇందాక నాగేంద్ర గారు చెప్పినట్లుగా 2025వ సంవత్సరానికి గాను అంతకుముందు 2006వ సంవత్సరంలో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ NREGA అనేటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇవాళ కొన్ని సవరణతోటి ఆ చట్టాన్ని మార్పు చేస్తూ ఇవాళ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అంటే విబిజీ రామ్జీ అనేటువంటి పేరుతోటి ఇప్పుడు చట్టాన్ని మళ్ళీ సవరించి తీసుకురావడం జరిగింది. మనందరికీ తెలుసు చట్టాలు ప్రజాహితం కోసం మనం చేసుకుంటూ ఉంటాము. అయితే ఏ చట్టమైనా సరే రాతి మీద చెక్కినటువంటి అక్షరం కాదు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే ఎప్పటికప్పుడు సమాజంలో వస్తున్నటువంటి మార్పులు, ఆ చట్టం యొక్క ప్రభావం ఏ విధంగా క్షేత్రస్థాయిలో ఉన్నదో వీటన్నిటినీ కూడా సమీక్షించుకుంటూ పరిశీలించి కొన్ని సందర్భాల్లో మార్పులు చేర్పులు చేయటం అనేది మనం అలవాటుగా వస్తున్నటువంటి విషయం. అది చెయ్యాలి కూడా, ఎందుకంటే ఆ ప్రభావం మెండుగా ప్రజల మీద మంచిగా ఉండాలి అనేటువంటి ఆలోచన. మన రాజ్యాంగమే చూసుకుంటే ఇప్పటికీ 106 సార్లు మన రాజ్యాంగాన్ని కూడా సవరించుకున్నాం. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, మన సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పరిగణలోకి తీసుకుంటూ వాటిని మార్పు చేసుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యం. అదే సందర్భంలో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2006వ సంవత్సరంలో దాన్ని తీసుకురావడం జరిగింది. లక్ష్యం ఏమిటంటే గ్రామీణ ఆర్థిక మరియు సామాజిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాని యొక్క ప్రభావం భారతదేశ ప్రగతి మీద బాగా ఉంటుంది అనేటువంటి నమ్మకంతో, అది మాత్రమే కాకుండా అప్పుడు మనం ఎదుర్కొన్నటువంటి ఆర్థిక మాంద్యం ఆ సందర్భంలో మనకి ఉంది అనేటువంటి ఆలోచనతో ఆ యొక్క చట్టాన్ని అప్పట్లో తీసుకురావడం జరిగింది. అయితే మనందరికీ తెలుసు, పాత్రికేయులు మీ అందరికీ విదితమైనటువంటి విషయమే, దాంట్లో జరుగుతున్నటువంటి అవకతవకలు కానీ అవినీతి కానీ మనకి తెలియనటువంటి కాదు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఆ రోజుల్లో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణులకి ఉపాధి కల్పించాలని, ఈ చట్టం మాధ్యమంగా మనం ఒక శాశ్వతమైనటువంటి ఆస్తి నిర్మాణం, యాసెట్ క్రియేషన్ అనే ఏదైతే మనం అనుకుంటామో అది జరగాలి అనేటువంటి ఆలోచనతో అప్పట్లో ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అయితే మనం ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఇది డిమాండ్ బేస్డ్ అని, అంటే అవసరం ఉన్నా లేకపోయినా అక్కడ ఉంటారు కాబట్టి వారికి ఖచ్చితంగా 100 రోజులు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ బేస్డ్ ఉండింది. కాబట్టి ఎక్కడా కూడా మనకి, అంటే ఎక్కడా అని అంటాం సరి అయినటువంటి విషయం కాదు, కానీ చాలా వరకు కూడా మనకి శాశ్వతమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి యాసెట్ క్రియేషన్ మనకి జరగనటువంటి నేపథ్యం. రోడ్లు వేసుకున్నాం, మనం MNREGS కింద రోడ్లు వేసుకున్నాం, ఇప్పుడు కూడా వేసుకుంటూ ఉంటాం, కానీ నిజంగా ఏదైతే యాసెట్ జరగాలో అది చాలా వరకు జరగలేదని, అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏదైతే మస్టర్ రోల్స్ యొక్క ట్యాంపరింగ్ జరుగుతూ ఉంటుందో
అదేవిధంగా జాబ్ కార్డ్స్ కూడా ఉన్నటువంటి వారు కాకుండా హెచ్చుగా ఇచ్చేసేయటం, దానికి తోడు అటెండెన్స్లో జరుగుతున్నటువంటి అవకతవకలు, అది మాత్రమే కాకుండా వీరికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన తర్వాత వారికి అందవలసినటువంటి లబ్ధి అంటే వేజెస్ ఏవైతే ఉన్నాయో కొన్ని సందర్భాల్లో 15 రోజుల్లోపు మనం చెల్లించేసేయాలి. కానీ చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు చాలా చోట్ల చాలా రాష్ట్రాల్లో వారికి సరైనటువంటి అంటే సకాలంలో వారికి ఆ వేజెస్ అందనటువంటి నేపథ్యంలో వారు ఫిర్యాదు చేసుకునేటువంటి అవకాశం ఉన్నా కూడా ఆ ఫిర్యాదు చేసుకునేటువంటి వ్యవస్థ పటిష్టంగా లేకపోయినటువంటి సందర్భంలో వారికి అసలు వేజెస్ రానటువంటి పరిస్థితుల్ని కూడా దేశంలో మనం చూసాం. కొన్ని రాష్ట్రాలు అవి ఉన్నాయి. కనుక వాటన్నిటినీ కూడా సరిచేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఇది మాత్రమే కాకుండా మానిటరింగ్ కూడా చాలా అస్తవ్యస్తంగా ఉండేది. సాధారణంగా ఏమన్నారంటే ఎంఎన్ఆర్ఈజీఏలో సోషల్ ఆడిట్ అనేది తప్పనిసరిగా మనం నిర్వహించవలసినటువంటి ఒక కోణం. అంటే ఆడిట్ అంటే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరి ముందు మనం ఆ గ్రామంలో జరిగినటువంటి పనులు, దానికి అయినటువంటి ఖర్చు, వీటన్నిటినీ కూడా ఆ గ్రామ సభలో మనం చర్చించుకుని దాన్ని ఆమోదించేటువంటి వ్యవస్థ. కానీ అక్కడ మనం కనుక అక్కడ నిర్వహణ వ్యయం కనుక చూసుకున్నట్లయితే ఎంఎన్ఆర్ఈజీఏ కింద 6% మాత్రమే నిర్వహణ నిధులు ఉండేవి. కనుక ఆ యొక్క మానిటరింగ్ కావచ్చు, లేదా ఆ పనులు సవ్యంగా జరుగుతున్నాయా లేదా చూడటం కావచ్చు, లేదా డిజిటల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో దానికి అనుసంధించడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం అస్తవ్యస్తంగా చేసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కింద ఉన్నటువంటి వారిని మనం 6% మాత్రమే ఉండటంతో నిర్వహణ ఖర్చు ఎక్కువ మందిని మనం ఎంప్లాయ్ చేసుకోలేకపోవటం వలన క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వారి మీద భారం పడి వారు కూడా సరిగ్గా చేయలేనటువంటి అంటే ప్రయాణం చేయాలి, తిరగాలి, చూడాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి కూడా వారు సరిగ్గా చేయలేకపోయారు అనేటువంటి ఒక ఆలోచన ఖచ్చితంగా మనకి ఇది ఉంది. అన్నింటికంటే మిన్నగా ఏమిటంటే వ్యవసాయంతో అనుసంధించమని ఎప్పటి నుండో మనకి రైతుల నుండి కావచ్చు, గ్రామీణ ప్రాంతం నుండి కావచ్చు మనకు విజ్ఞప్తి. ఎందుకంటే ఈ ఉపాధి హామీ పథకం వలన మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద మనం ఎక్కడా కూడా బ్రేక్ ఇవ్వకుండా వారికి వ్యవసాయ పనులు జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా ఈ గ్యారంటీ యాక్ట్ కొనసాగింది. కాబట్టి వారికి అయ్యేటువంటి ఈ కూలీ ఖర్చులు ఇవన్నీ ఏవైతే ఉంటాయో రైతుల మీద అత్యధికంగా వారి మీద భారం పడుతున్నటువంటి నేపథ్యం. కనుక అది చాలామంది దీని మీద చేయటం జరిగింది. ఇట్లా ఖచ్చితంగా మాకు దీని నుండి ఉపశమనం కావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. కనుక అన్నింటినీ కూడా దృష్టిలో తీసుకుంటూ ఇవాళ నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2024 2047వ సంవత్సరానికల్లా అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని సాధించాలి అని చెప్పి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవటం జరిగింది. వికసిత్ భారత్ అంటే ఏదో కేవలం డబ్బు రూపేణా లేకపోతే జాతీయ స్థూలోత్పత్తిలో మనం ముందుకు వెళ్ళటం లేకపోతే ప్రగతి సాధించడం మాత్రమే కాదు. నిజమైన కార్యక్రమాలు ఏవైతే లబ్ధిదారుల కోసం కేంద్ర ప్రభుత్వం పథకాలు ప్రవేశపెడుతుందో ఆ లబ్ధి నిజమైనటువంటి అర్హులకి అందినప్పుడే వికసిత్ భారత్ మనం కైవసం చేసుకోగలుగుతామని నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. వికసిత్ భారత్ అంటే మనకి వికసిత్ ఆంధ్రప్రదేశ్ కావాలి, వికసిత్ జిల్లాలు కావాలి, వికసిత్ మండలాలు కావాలి, వికసిత్ గ్రామాలు కూడా మనకు కావాలి. కనుక వికసిత్ భారత్ 2047 సాధించాలి అని అంటే వికసిత్ అంటే అభివృద్ధి చెందినటువంటి గ్రామాలు కూడా చాలా చాలా అవసరం. వాటి భాగస్వామ్యం ఉంటే మనం ఆ లక్ష్యాన్ని చేరుకుంటాం అనేటువంటి ఆలోచనతోటి ఈ యొక్క మార్పులు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ఈ మార్పులు చేస్తూ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అనేటువంటి పేరుతోటి విబిజీ రామ్జీ అనేటువంటి పేరుతోటి ఇప్పుడు ఈ యొక్క చట్టాన్ని సవరించి ఇప్పుడు 2025లో జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు సవరించినటువంటి చట్టంలో ఉన్నటువంటి అంశాలు కనుక మనం తీసుకున్నట్లయితే ఇందాక మనం చూసాం
సరి అయినటువంటి ప్లానింగ్, గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామంలో ఏ పనులు చేయాలి అనేటువంటి నిర్ణయానికి నిర్ధారణకి వచ్చి ఆ గ్రామంలో ఆ పనులు చేయాలి. కానీ ఆ రకంగా ఉపాధి హామీ పథకం కింద జరగలేదనగా సవ్యంగా జరగలేదు. గబగబా ఏదో కూర్చోవటం, రాసేసుకోవటం, చేసేసేటం. ఇందాక అన్నాను చూడండి, నిర్వహణ వ్యయానికి సంబంధించినటువంటి తోడ్పాటు లేనటువంటి సందర్భంలో ఈ రకంగా కొంచెం మనం లోపాలు మనం చూసాం. కనుక దాన్ని సవరిస్తూ ఇప్పుడు ఈ గ్రామ సభలు అనివార్యంగా చెయ్యాలి. గ్రామ సభలో నిర్ధారమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్షేత్రస్థాయిలో నిర్వహించాలి అనే ఆలోచనతోటి మరి పిఎం గతిశక్తి ఏదైతే ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టారో, గతిశక్తి అంటే ఈ ఎక్కడైనా సరే మనకి మన అభివృద్ధికి దోహదపడేటువంటి పనులు నిలిచిపోయినట్లయితే ప్రధానమంత్రి గారు ఎప్పటికప్పుడు వాటి మీద దృష్టి కేంద్రీకరిస్తూ రాష్ట్రాలతో మాట్లాడుతూ వాటిని సవరించుకుంటూ ముందుకు వెళ్ళేవారు. కనుక ఇప్పుడు ఈ గ్రామ సభల్ని కూడా పిఎం గతిశక్తితోటి అనుసంధిస్తూ, అది మాత్రమే కాకుండా GIS బేస్డ్ అంటే మన డిజిటల్గా వీటిని మానిటర్ చేస్తూ అక్కడ పనులు సవ్యంగా జరుగుతున్నాయా లేదా అనేటువంటి ఎప్పటికప్పుడు చూసుకోవటం, నిర్ధారణ మరియు జరగటం. దీని వలన ఏమిటంటే కొన్ని సందర్భాల్లో మనం విన్నాం, మీ పాత్రికేయులు మీకు అందరికీ బాగా తెలిసిన విషయమే, స్కూల్ బిల్డింగ్ కట్టామని అంటారు, కానీ మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ స్కూల్ బిల్డింగ్ నిర్మాణం అని అంటారు. కనుక డ్యూప్లికేషన్ అనేది ఏదైతే మనం అనుకుంటున్నామో దాన్ని కూడా నివారిస్తూ ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో వాటిని సరిచేసుకోవాలి అనేటువంటి ఆలోచన. అదేవిధంగా టెక్నాలజీని ఇవాళ అనుసంధించారు. పోయినారు కూడా ఉంది, అనుసంధానం ఉంది, కానీ దాని మీద ఎంతవరకు అది కేవలం డబ్బులు వెళ్ళాయా లేదా, మరి వచ్చిందా లేదా అంతవరకు పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు బయోమెట్రిక్, జియోస్పేషియల్ టెక్నాలజీ, జియో ట్యాగింగ్ అంటే ఇక్కడ నేను చెరువు చేశానంటే దానికి జియో ట్యాగింగ్, అదేవిధంగా మొబైల్ అప్లికేషన్స్ మాధ్యమంగా మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటన్నిటి మాధ్యమంగా కూడా ఏదైతే మస్టర్ రోల్స్లో అవకతవకలు, జాబ్ కార్డ్స్లో అవకతవకలు, అటెండెన్స్లో అవకతవకలు ఇవన్నీ ఉన్నాయో వాటిని అరికట్టుకునే విధంగా మనకి ఈ టెక్నాలజీని మిళితం చేశారు ఈ యొక్క చట్టంలో. అదేవిధంగా సకాలంలో పనిచేసినటువంటి వారికి డబ్బులు అందించడం అన్నది ఇంతకుముందు అందేవి, అందని చోట్ల 15 దాటినా కూడా వాళ్ళకి వేజెస్ వచ్చేవి కావు. వేజెస్ రానటువంటి సందర్భంలో చట్టంలో పెనాల్టీ ఉన్న పాత చట్టంలో అది ఎవ్వరికీ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇవ్వకపోవటం కాగా ఒకవేళ అది 15 రోజులు దాటి ఒక 20 రోజులు 25 రోజులు ఆలస్యమైంది అనుకోండి, అసలు వాళ్ళకి ఉపాధికి సంబంధించి ఉన్నటువంటి వేతనాలు అందనటువంటి పరిస్థితులు కూడా మనం అందరం చూసాం. కనుక అట్లా కాకుండా ఖచ్చితంగా 15 రోజుల్లో వారికి వేతనాల చెల్లింపు జరగాలి. అట్లా జరగకపోయినట్లయితే పెనాల్టీతో సహా వారికి అందివ్వాలి అనేటువంటి ఒక సవరణ ఈ వివిజీ రామ్జీలో తీసుకురావడం జరిగింది. అది మాత్రమే కాకుండా దీన్ని సరిగ్గా చూసుకోవటానికి జాతీయ స్థాయిలో ఒక కమిటీ ఉంది, రాష్ట్ర స్థాయిలో కమిటీ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఏదైనా ఇబ్బంది జరిగింది, అన్యాయం జరిగిందంటే ఈ కమిటీల మాధ్యమంగా వారు కంప్లైంట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది, వారికి దానికి తగినటువంటి వెసులుబాటు కూడా అందేటువంటి అవకాశం ఉంటుంది. అది మాత్రమే కాకుండా ఇందాక మనం అనుకున్నాం వికసిత్ భారత్ అంటే వికసిత్ గ్రామం కావాలని. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని సాధారణంగా ఇంతకుముందు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు ఏం జరుగుతున్నాయో సవ్యంగా మనకు తెలిసేది కాదు. కొంతమంది అంటే నవ్వేది తీసిన గొయ్యి తీయడం, పూడ్చడం ఈ రకంగా కొనసాగిందేమో కొన్ని ప్రాంతాల్లో అనేటువంటి భావన కూడా కొంతమందిలో లేకపోలేదు. కానీ దాన్ని సవరిస్తూ ఇప్పుడు ఖచ్చితంగా 4-5 అంశాల మీద దృష్టి కేంద్రీకరించాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఏదైతే అవసరాలు ఉంటాయో వాటిని తీర్చే విధంగా, ఒకటి నీటికి సంబంధించినటువంటి పనులు అంటే చెరువులు శుభ్రం చేయటం కావచ్చు, ట్యాంకులు కట్టడం కావచ్చు, ఇటువంటి అంశాలు జల భద్రత కలిగించేటువంటి కార్యక్రమాలు మనం ఈ కొత్త చట్టం కింద మనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్,
రోడ్లు మాత్రమే కాదు, ఇప్పుడు మనకి రూరల్ ఎంప్లాయ్మెంట్ ఉపాధి హామీ పథకం అంటే వెంటనే మనకి రోడ్లు గుర్తొస్తాయి. రోడ్లు మాత్రమే కాకుండా అంగన్వాడీలు కన్స్ట్రక్షన్ కావచ్చు, కేంద్రం ఎట్లాగో సహాయం అందిస్తుంది. అయినప్పటికీ కూడా అది చాలినటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో ఈ వనరులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మనం వినియోగించుకోవచ్చు. అంగన్వాడీలు కావచ్చు, లేకపోతే మరుగుదొడ్ల కావచ్చు. ఇట్స్ విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు గ్రామీణ ప్రాంతాల్లో కల్పించుకోవడానికి ఈ చట్టం మనకి బాగా వినియోగపడుతుంది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యాభివృద్ధి. గ్రామాల్లో కూడా యువకులు ఉన్నారు, యువకులకి సరైనటువంటి ఉపాధి కలగనటువంటి సందర్భంలో వారు అటు ఇటు డైవర్ట్ అయ్యేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం ఎక్కువైపోయింది అనేటువంటి ఆందోళన చాలా మందిలో లేకపోలేదు. ఎందుకంటే మన యువతకి సరైన ఉపాధి కల్పించలేకపోవడం, అటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి డైవర్షన్స్ ఏర్పడుతున్నాయి. కనుక నైపుణ్యాభివృద్ధి మీద దృష్టి పెడుతూ ఈ చట్టం కింద ఆ గ్రామంలో ఉన్నటువంటి యువతకి నైపుణ్యాభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరిస్తూ వారికి తర్ఫీదు ఇవ్వడం, దీని మీద కూడా దృష్టి కేంద్రీకరించాలన్నది ఈ చట్టంలో ఉన్నటువంటి ఒక అంశం. అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, రైతులు ఇబ్బంది పడినప్పుడు మనకి సాధారణంగా సహాయం అందొచ్చు, కానీ ఏదన్నా ఆలస్యమైనా సరే, ఏదైనా సరే, ఒకవేళ ఇవాళ మన మీడియాలో చూస్తుంటాం, ఇవాళ అల్పపీడనం అని చెప్పి మనకు వచ్చింది, 2-3 జిల్లాల్లో విపరీతంగా వర్షాలు పడతాయని చెప్పి వచ్చింది. అటువంటి సందర్భాల్లో దాని నుండి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కాపాడుకోవడానికి షెల్టర్ హోమ్స్ కావచ్చు, అటువంటి వ్యవస్థ కల్పించుకోవడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద కదా దృష్టి పెట్టి ఈ యొక్క వనరులు దానికి వాడుకోవచ్చు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఇంతకుముందు 100% కేంద్ర ప్రభుత్వం ఎంఎన్ఆర్ఈజీఎస్కి సంబంధించినటువంటి వనరులు అందించేవారు. ఈ మెషినరీకి సంబంధించి 75% కేంద్రం వనరులు ఇచ్చేది. ఇది ఇంతవరకు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్లో వచ్చినటువంటి విషయం. ఇప్పుడు కేంద్రం ఏమన్నదంటే 60-40, 60% 100 రూపాయలు ఖర్చు అయితే 60 రూపాయలు కేంద్రం భరిస్తుంది, 40 రూపాయలు రాష్ట్రాలు భరించుకోవాలి అని చెప్పి తీసుకుని వచ్చారు. సాధారణంగా దీని మీద చాలామంది గొడవ చేస్తున్నారు, కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, కేంద్రం 100% ఇస్తున్నటువంటి సందర్భంలో క్షేత్రస్థాయిలో రాష్ట్రాలు ఓన్ చేసుకునేటువంటి అవకాశం. ఈ చట్టం నాది, ఈ చట్టం మాధ్యమంగా నా రాష్ట్రాన్ని నేను డెవలప్ చేసుకోవాల్సినటువంటి ఓనర్షిప్ భావన ఏదైతే రావాలో అది ఎక్కడో కాస్త తప్పిందేమో అనేటువంటి ఆలోచనతో ఎప్పుడైతే 10 రూపాయలు నేను నా జేబు నుండి వెచ్చిస్తానో దాని మీద సంపూర్ణమైనటువంటి దృష్టి కేంద్రీకరించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అవకతవకలు జరగకుండా మనం నిరోధించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నాది, నా డబ్బు పెట్టాను అనేటువంటి భావన. కనుక ఆ ఓనర్షిప్ స్టేట్స్కి కూడా రావాలి అనేటువంటి ఆలోచనతోటి, అదేవిధంగా ఈ ఎంఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో సంపూర్ణంగా కేంద్రం ఇస్తున్నటువంటి సందర్భంలో చాలా వరకు కూడా ఇవి డైవర్ట్ అయినటువంటి విషయం కూడా మనకు తెలుసు. మన రాష్ట్రం అనే కాదు, మనకి వెస్ట్ బెంగాల్ అటు చూసుకున్నట్లయితే అసలు చాలా వెస్ట్ బెంగాల్లో అయితే వాళ్ళు 7,000 కోట్ల రూపాయలు కేంద్రం నుండి రావాలని అంటారు, కానీ ఇప్పటి వరకు కేంద్రానికి అసలు వాటికి సంబంధించినటువంటి యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. సాధారణంగా యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇస్తే 2వ విడత రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, కానీ వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాలు, పంజాబ్ లాంటి రాష్ట్రాలు ఇవన్నీ కూడా డైవర్ట్ అయిపోయినటువంటి నేపథ్యం. కనుక దానితోటి కరప్షన్, ఇందాక అనుకున్నాం కదా కరప్షన్. సో వీటన్ని కట్టాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ డబ్బు ఈ చట్టం కింద వచ్చేటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో అవి దేన్నైతే లక్ష్యంగా నిర్ధారించుకుని మనం చేస్తున్నామో దానికి వినియోగించబడాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ యొక్క 60-40% రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క భాగస్వామ్యాన్ని తీసుకురావడం జరిగింది. అది మాత్రమే కాకుండా బడ్జెట్లోనే నిర్ణాయక వార్షిక కేటాయింపులు జరపాలి. అంటే నార్మేటివ్ యాన్యువల్ అలొకేషన్స్. మీరు ఏదైతే పంపిస్తారో, మనం రాష్ట్రం నుండి ఏదైతే వెళ్తుందో, ఒకవేళ కేంద్రం 100 రూపాయలు అవుతుందని మనం పంపించామనుకోండి, 100 రూపాయలు కేంద్రం పంపించింది అనుకోండి,
దానికి కావలసినటువంటి 40 రూపాయలు రాష్ట్రం ఖచ్చితంగా బడ్జెట్లో చూపించాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆ రకమైనటువంటి ప్రతిపాదన లేనటువంటి సందర్భంలో ఇందాక అన్నట్లు డైవర్ట్ అయిపోవటం, సరిగ్గా వినియోగించుకోకపోవటం, ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భంలో ఒకవేళ 100 రూపాయలు మించి పని జరుగుతుందనుకోండి, జరపొద్దు అని అనట్లేదు, కానీ బడ్జెట్లో లేదు కాబట్టి రాష్ట్రం భరించాలి. కనుక ఆ జాగ్రత్తలు తీసుకుంటూ మనం కేంద్రానికి ప్రతిపాదనలు అవసరం చాలా ఉన్నది అనేటువంటి విషయం. అదేవిధంగా నేను ఇందాక చెప్పాను, ఎక్కడైనా ఫిర్యాదు చేసుకునేటువంటి వ్యవస్థ ఇంతకు ముందు ఉన్నప్పటికీ కూడా అది సవ్యంగా పటిష్టంగా లేకపోయినటువంటి సందర్భంలో చాలామందికి రావాల్సినటువంటి వేతనాలు రాకపోవడం, వారికి అన్యాయం జరగడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ నేపథ్యంలో మల్టీ లేయర్ గ్రీవెన్స్ సిస్టమ్ని కూడా ఇవాళ ఈ పథకం మాధ్యమంగా ప్రవేశపెడుతూ ఇందాక చెప్పాను చూడండి, ఈ 2 టైర్ 3 టైర్ జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి మాత్రమే కాకుండా జిల్లాల్లో కూడా ఓంబుడ్స్మన్ని వారు ప్రతిపాదించి వారి మాధ్యమంగా గ్రీవెన్స్ని మనం ట్రీట్ చేసుకునేటువంటి ఒక అవకాశం కూడా ఇవాళ కల్పించారు. కనుక ఇవాళ రామ్జీ అన్నది మరింత పటిష్టంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి సేవ చేయాలి అనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. అయితే ఇక్కడ సాధారణంగా ప్రతిపక్షాలు అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ఉపాధి గ్రామీణ హామీ పథకాన్ని పటిష్టంగా ఇవాళ ముందు తీసుకున్నప్పటికీ కూడా ప్రతిపక్ష నేతలు ఏదో ఒకటి ఫాల్ట్ ఎత్తి చూపాలి. కాబట్టి వారు ఏమంటున్నారంటే, మీరు 100 రోజుల నుండి 125 రోజులకి ఈ యొక్క పనికి అదే రామ్జీ పథకాన్ని మీరు దాంట్లో పొందుపరిచి పని దినాలు మీరు పెంచడం జరిగింది. మీరు దీంట్లో హామీ ఇస్తారా? 125 రోజులు మీరు ఖచ్చితంగా ఇస్తామని హామీ ఇస్తారా అని అడుగుతున్నారు. ఇవాళ మేము వారిని అడుగుతున్నాం, మీరు చట్టం ఏమని చేశారు? 100 రోజులు ఖచ్చితంగా మేము ఉపాధి అందిస్తాము అని మీరు చట్టం చేసినా, ఎక్కడైనా సరే మీరు సంపూర్ణంగా ఒక కుటుంబానికి 100 రోజులు అందివ్వగలిగారా? ఇవాళ దేశ వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఆన్ అన్ యావరేజ్ సాలీనా ఒక కుటుంబానికి 50 నుండి 60 రోజులు మాత్రమే మీరు ఇవ్వగలిగారు. ఇవాళ 125 రోజులు పెంచడంతో ఖచ్చితంగా వీరికి పని దినాలు పెరుగుతాయే కానీ తరగవు అనేటువంటి విషయాన్ని మేము వారికి చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా 60-40 అని అంటున్నారు, రాష్ట్రాలు భరించగలవా అని చెప్పి అడుగుతున్నారు. వారికి ఒక్కసారి గుర్తు చేస్తున్నాను, ఈ చట్టం చేస్తున్నట్టు సందర్భంలో 2006వ సంవత్సరంలో అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి చిదంబరం గారు వారు స్వయంగా చెప్పినటువంటి విషయం ఏమిటంటే, ఓనర్షిప్ అనేది రాష్ట్రాలకి రావాలి అని అంటే రాష్ట్రాల యొక్క భాగస్వామ్యం ఖచ్చితంగా ఉండాలి అని స్వయంగా వారు ప్రతిపాదించారు. మరి ఇవాళ దాన్ని మర్చిపోయి మా మీద అభాండం వేయటం అనేది ఇది ఎంతవరకు సమంజసం అనేది వారు కూడా ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి విషయం. అది మాత్రమే కాకుండా వారు ఏమంటున్నారు, వర్కర్స్ రైట్స్ని డైల్యూట్ చేశారు. ఇంతకుముందు డిమాండ్ డ్రివెన్గా ఉండేది, ఇప్పుడు డిమాండ్ అనేది మీరు తొలగించారన్నారు. లేదు, డిమాండ్ డ్రివెన్గానే ఉంటూ ఏదైతే వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నామో దానికి కావలసినటువంటి పనులని ముందే మనం నిర్ధారించుకుంటున్నాము. కనుక ఎక్కడా కూడా ఆ డైల్యూషన్ అనేది లేదు. అది మాత్రమే కాకుండా ఇది మీరు సెంట్రలైజ్డ్, మీరు డిక్టటోరియల్గా ఈ 4 పనులకే అని చెప్తున్నారని చెప్పి వారు విమర్శ లేవనెత్తుతున్నారు. వారికి మేము ఇచ్చేటువంటి జవాబు ఏమిటంటే, ఇంతకుముందు మీరు గ్రామీణ వ్యవస్థకు కావలసినటువంటి మౌలిక సదుపాయాల కల్పన అనేటువంటి విషయాన్ని నిర్లక్ష్యం చేశారు. కాబట్టి ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో మనకి ఇన్ని సంవత్సరాలు దగ్గర 19-20 సంవత్సరాలుగా మనకి ఉపాధి హామీ పథకం ఉన్నప్పటికీ కూడా మనం గ్రామాల్లో కావలసినటువంటి మౌలిక సదుపాయాలని సంపూర్ణంగా చేసుకోలేకపోయాం. కనుకనే ఇవాళ నిర్ధారించుకున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏమిటండి, రోడ్లు, భవనాలు అన్నీ వస్తాయి. అదేవిధంగా వాటర్ అంటే ఏమిటండి, నీటి సమస్య, అవన్నీ కూడా తీర్చుకునేటువంటి అవకాశం. నిన్నే నేను రాజానగరం వెళ్తే శ్రీకృష్ణపురంలో ఒక చెరువు నిండా గుర్రపు డెక్క, వాళ్ళు అక్కడికి వచ్చి గొడవ చేశారు, మేము కార్తీక మాసంలో కనీసం దీపాలు కూడా పెట్టుకోలేనటువంటి పరిస్థితి. మరి అటువంటి పరిస్థితిని అధిగమించేటువంటి అవకాశం ఉంటుంది కదా మనకి. కనుక నీటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా
మనకి స్కిల్ డెవలప్మెంట్, మరి యువతకి మన బిడ్డలకి ఉపాధి కలవాలి అని అంటే మరి మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా నైపుణ్యం ఉండాలి కదా, కనుక స్కిల్ డెవలప్మెంట్. మరి దానికి తోడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వాటినప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకి రక్షణ కల్పించాలి కదా, కనుక ఇవి ఏమి అసలు ఏ విధంగా ఇది కరెక్ట్ కాదో ఒక్కసారి వారందరూ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి నేపథ్యం. అదేవిధంగా మీరు 125 రోజులు అన్నారు, కానీ మధ్యలో చట్టంలో 60 రోజుల వ్యవధి ఇస్తున్నాం. ఎప్పుడైతే వ్యవసాయ పనులు ఎక్కువగా ఉంటాయో అంటే నాట్లు కావచ్చు లేకపోతే కోతలు కావచ్చు, అటువంటి సమయంలో 60 రోజులు ఈ ఉపాధి హామీ పథకాన్ని విబిజి రామ్జీ ఇవ్వచ్చు, అంటే వెసులుబాటు ఇవ్వచ్చు అని చెప్పి అన్నారు. ఈ చట్టంలో ఉంది. అంటే అప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా రైతులు చేసేటువంటి ఫిర్యాదు ఏమిటండి, మాకు లేబర్ దొరకటం లేదు, దొరికినా కూడా ఉపాధి హామీ ఉంది కాబట్టి ఎక్కువ మాకు డిమాండ్ చేస్తున్నారు, కాబట్టి మాకు వ్యవసాయం చేయటం అనేది భారంగా మారింది అని వారు చెప్తున్నటువంటి సందర్భంలో ఈ వెసులుబాటు కల్పించారు. అయినా 60 రోజులు ఆపమని చెప్పినా ఇది 125 మైనస్ 60 కాదండి, ఇది 125 ప్లస్ 60, 125 ప్లస్ 60. సో ఆ 60 రోజులు ఏదైతే ఆ సమయంలో ఆపుతామో దాన్ని జోడించి 165 రోజులు, అంటే అది కాకుండా అదనంగా వారికి ఇంకొక 60 రోజులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. ఇది మాత్రమే కాకుండా ఉపాధి హామీ పథకం ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో అప్పటి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి శరద్ పవార్ గారు వారు స్వయంగా ప్రతిపాదించింది ఏమిటంటే, అప్పట్లో గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా జయరాం రమేష్ గారు ఉన్నారు. వారికి శరద్ పవార్ గారు ఒక ఉత్తరం రాశారు. ఏమని రాశారంటే, కనీసం ఈ వ్యవసాయ పనుల సమయంలోనైనా మీరు ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని ఆపండి, ఎందుకంటే వ్యవసాయ రంగం మీద భారం పడేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి వారు తెలియజేస్తారు. ఇప్పుడు అదే కదా చేసింది. కనుక ఏ విధంగా మేము తప్పు చేశాము? కనుక ప్రజలందరికీ చేసేటువంటి విజ్ఞప్తి ఏమిటంటే, అపోజిషన్ నేతలు ఏదైతే వారు అపవాదులు మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు వాటిని నమ్మొద్దు, చట్టాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకోండి. అందుకనే వాళ్ళ మీ ముందుకు వచ్చి ఇంత వివరంగా కూడా చట్టం గురించి మీకు చెప్పడం జరిగింది. మీరు ఖచ్చితంగా ఈ యొక్క చట్టం వెనుక ఉన్నటువంటి స్ఫూర్తిని, ఏదైతే వికసిత్ భారత్ అనేటువంటి లక్ష్యాన్ని మనం నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాన్ని మనం చేరుకోవాలి అని అంటే వికసిత్ గ్రామాలు చాలా అవసరం అనేటువంటి ఆలోచనతోటి మనం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క విబిజి రామ్జీ చట్టాన్ని తీసుకుని వచ్చిందో, మీరు ప్రతిపక్ష నేతలు లేవనెత్తున్నటువంటి దుష్ప్రచారాన్ని చేత మీరు ప్రభావితం కాకుండా దీని వెనుక ఉన్నటువంటి స్ఫూర్తిని అర్థం చేసుకోండి అని అభ్యర్థిస్తున్నాను. ఇప్పుడు వ్యవసాయ రంగానికి అనుసంధించడం అంటే ఏంటంటే, ఇప్పుడు కామన్ మినిమం వేజెస్ రైతు భరించాలి కదా. సో అది కాకుండా మనం ఏమంటున్నాం, ఆ 60 రోజులు రైతు ఏదైతే నిర్ధారించుకుంటారో అది ఇస్తాడు కూలి. వేరేజ్ మనం ఈ చట్టాన్ని కొనసాగించామనుకోండి, 300 రూపాయలు రోజుకు ఉందనుకోండి కూలి, 300 రూపాయలు రైతు పెట్టుకోవాలి కదా ప్రతి కూలీకి. అది కాకుండా వాళ్ళు రైతులు ఏదైతే నిర్ణయించుకుంటారో 60 రోజులు అది ఇస్తారు కూలి. మిగిలిన రోజు నిర్ధారించినటువంటి అమౌంట్ వాళ్ళకి వెళ్తుంది. ఇంకొక అంశం అండి, ఇంతకు ముందు ఉన్నటువంటి ఉపాధి హామీ పథకంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా కామన్ మినిమం వేజెస్ ఉండేవి, వారు ఇష్టం వచ్చినట్టు ఉండేవారు. కానీ ఇవాళ ఈ చట్టం మాధ్యమంగా ఏం చేశామంటే, ద్రవ్యోల్బణం ఏదైతే ఉన్నదో, ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉన్నదో దానికి ఈ చట్టాన్ని అనుసంధించాలి. కనుక ఎక్కడా కూడా ఒక చోట హెచ్చు ఒక చోట తగ్గు అని లేకుండా ఒకే రకంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ కూలీలకి ఈ లాభం అందేటువంటి అవకాశం ఉన్నది. ఓకే, తర్వాత మాట్లాడుకుందామండి. దీని ఇంపార్టెన్స్ పోతుంది, మళ్ళీ వచ్చినప్పుడు దాని మీద అచ్చంగా పెట్టుకుంటాం.
ఇంతకుముందు వచ్చి రైతులు కూడా మాతో మాట్లాడటం జరిగిందండి. సాధారణంగా దేశంలో 300 మిలియన్ టన్నులు పొగాకు ఉత్పత్తి చేసినట్లయితే దాంట్లో దగ్గర 250-60 మిలియన్ టన్నులు మనం ఎక్స్పోర్ట్ చేసేస్తున్నాం. దేశంలో లోకల్ సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఒక 120 టన్నులు ఇక్కడ మనం దేశంలో మనం వాడుకుంటున్నాం. సో రైతుల ఆందోళన ఏమిటంటే, మీరు సరే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, మాకేం ఇబ్బంది లేదు, ఎందుకంటే రావాల్సిన ధర మాకు వస్తుంది, కానీ ఈ 100 మిలియన్ టన్నులకి ఎలాగో మాకు రక్షణ, ఎందుకంటే ఆ సిగరెట్లు బయట ఏవైతే ఉన్నాయో మన దేశంలోకి లోకల్గా తయారు చేస్తున్నటువంటి సిగరెట్ల యొక్క ధర ఎక్కువగా ఉన్నది, కానీ ఇల్లీగల్గా దేశంలోకి వచ్చేటువంటి సిగరెట్ల ధర తక్కువగా ఉన్నది. కనుక ఈ జిఎస్టీ, ఈ ఎక్సైజ్ డ్యూటీ ఏదైతే ఉందో మా మీద కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఎక్స్పోర్ట్ల గురించి వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. ఈ సిగరెట్స్ ఎలా కంట్రోల్ చేయాలి అన్నది నిర్మలా సీతారామన్ గారి ఆఫీస్తో మాట్లాడానండి. వారు టైం ఇస్తానన్నారు. రైతులతో వెళ్ళి వారికి ఈ విషయాన్ని కూలంకుషంగా అన్ని వివరంగా సవివరంగా వారికి వివరిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. రామచంద్రారెడ్డి గారు మీరేం మాట్లాడతారా? షూర్. ఎలా ఉంది గొంతు? ఎలా ఉందండి? మొన్న ఆ రోజు భాగం ఇంకా లాస్ట్ వాయిస్ రెస్ట్ ఇచ్చేయండి.